మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలో పిన్నెల్లికి వైసీపీ నేతలు స్వాగతం పలికారు. అయితే జంట హత్యల కేసులో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ఇక టీడీపీ వర్గాల గొడవలో తనపై అక్రమ కేసు బనాయించారని పిన్నెల్లి తెలిపారు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా ఇరికించారన్నారు. ఆనాటి ఎస్పీ సైతం ఈ హత్యలు ఇరు వర్గాల పోరుకు తేల్చాయని చెప్పారు. అయినప్పటికీ మమ్మల్ని అన్యాయంగా జైలుకు పంపించారన్నారు. భవిష్యత్తులో తమకు తప్పకుండా ఒక రోజు వస్తుందని స్పష్టం చేశారు. ఆ రోజు దీని వెనుక ఎవరు ఉన్నారో బయటకు లాగుతామని హెచ్చరించారు. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు ఎవరు ఉన్నా చట్టం ముందు నిలబెడతామని తేల్చి చెప్పారు. 99 రోజుల జైల్లో పెట్టిన మానసిక క్షోభకు గురిచేశారని పిన్నెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దాదాపు 99 రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎప్పటికేలకు బెయిల్పై విడుదలయ్యారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 99 రోజుల నుంచి కూడా నెల్లూరు జైల్లో ఉన్నారు. గతంలో కూడా వేరే కేసుకు సంబంధించి కూడా నెల్లూరు జైల్లో ఇటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తర్వాత ఇటు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో గత ఏడాది మేలో జరిగిన టీడీపీ నేతల అంటే అన్నదమ్ముల జెండా హత్యల కేసులో ఇద్దరిని అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఇద్దరిని కూడా ఇక్కడ నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత 99 రోజుల నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు బెయిల్ కోసం చేయని ప్రయత్నాలు లేవని చెప్పుకోవచ్చు. ఎన్నో రకాలుగా బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇటు జిల్లా జడ్జి కావచ్చు, అదేవిధంగా హైకోర్టు కావచ్చు, అన్ని చోట్ల రిజెక్ట్ అయింది. అయితే ఎట్టికేలకు 99 రోజుల తర్వాత ఉగాది పర్వదినాన ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. ఈ సందర్భంగా ఇటు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మందిగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు జైలు వద్దకు చేరుకుని భారీ పూలమాల వేసి ఇటు గట్టిగా నినాదాలు చేస్తూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారని చెప్పుకోవచ్చు. అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఒక ఉద్వేగానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. తనను అన్యాయంగా అంటే మీడియాతో మాట్లాడారు చాలాసేపు. తనను అన్యాయంగా తన తమ్ముని అన్యాయంగా జైలు ఇరికించారని, గతంలో తమను ఇదే జైల్లో ఉంచినప్పటికీ కూటమి నేతలకి కళ్ళలో ఆనందం తీరలేదేమో, బహుశా మళ్లీ మమ్మల్ని ఇక్కడ జైల్లో పెట్టారని 99 రోజుల నుంచి బెయిల్ రాకుండా అడ్డుకున్నారని చెప్పి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏ తప్పు చేయలేదని, అసలు చనిపోయిన టీడీపీ నేతలు ఇటు జవిశెట్టి వెంకటేశ్వర కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కోటేశ్వరరావు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ మొహాలు కూడా మేము చూడలేదని, వాళ్ళు ఎలా ఉంటారో కూడా మేము చూడలేదని, మా ఆఫీసు కూడా ఎప్పుడు వాళ్ళు రాలేదని, బయట కూడా మేము ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడలేదని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ A6 గా తనను A7 గా తన బ్రదర్ ని ఉంచి మమ్మల్ని మానసిక క్షోభకి గురి చేస్తున్నారు ఇటు కూటమి నేతలని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. టైం అనేది అందరికీ ఒకే విధంగా ఉండదని, మీకు టైం వస్తుంది, మాకు టైం వస్తుందని చెప్పి ఘాటైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. అన్ని వేళలు ఒకే విధంగా ఉండదని, ప్రభుత్వాలు వస్తుంటాయని పోతుంటాయని, ఖచ్చితంగా రేపు 29లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు 10 మీరు తీవ్ర క్షోభ అనుభవించే విధంగా చర్యలు ఉంటాయని కూడా ఘాటుగా హెచ్చరించారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా గానీ ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొహంలో మాత్రం ఒక ఉద్వేగమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే 99 రోజులు ఇటు జైలు జీవితం గడిపారు. గతంలో ఆయనతో ములాఖాతు నిర్వహించినప్పుడు కూడా ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఇటు సిటీ ఇన్ఛార్జ్ గా ఉంటూ ఆయన ఎన్నోసార్లు ఆయనతో ములాఖాతు నిర్వహించారు. ఆ సందర్భంగా ఇటు బయటకు వచ్చి మీడియాతో కూడా అప్పట్లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ లోపల పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కనీస వసతి కూడా సౌకర్యాలు కూడా కల్పించడం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు కోర్టులు కూడా పదే కొన్ని తీర్పులు ఇచ్చినప్పటికీ, అంటే బయట భోజనం కావచ్చు, కొన్ని స్పెషల్ గా సదుపాయాలు కావచ్చు, రూమ్ కావచ్చు, బెడ్ కావచ్చు, ఇంకొకటి ఇలాంటివి కోర్టులు ఇచ్చినప్పటికీ కూడా జైలు అధికారులు ధిక్కరిస్తున్నారని చెప్పి ఇటు ఎమ్మెల్సీ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులను జైల్లో సామాన్య ఖైదుల కన్నా అత్యంత దారుణంగా చూస్తున్నారని చెప్పి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చాలా సార్లు కూడా మీడియాతో అన్న విషయం తెలిసిందే. ఏదేమైనా గానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని చెప్పి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. గతంలో
పిన్నెల రామకృష్ణ సోదరులను నెల్లూరు సెంట్రల్ జైల్లో ఎన్నో రోజులు పెట్టారని, అయినప్పటికీ కూటమి కళ్ళల్లో ఆనందం తీరలేదేమో, వాళ్ళ కక్ష తీరలేదేమో, మళ్ళీ రెండవసారి అన్యాయంగా కేసులు ఇరిగించి, జడ్డ హత్య కేసులు ఇరిగించి 99 రోజులు మళ్ళీ జైలు జీవితం గడిపే విధంగా చేయడం దాను అన్నారు. తమ ప్రభుత్వంలో అంటే 2019, 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా తాము ఇబ్బంది పెట్టలేదని, ఏ ఒక్కరిని కూడా హింసించలేదని, ఎవరిని కూడా జైలుకు పంపలేదని, కానీ 24లో ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపులుగా కొనసాగుతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి 99 రోజుల తర్వాత ఇటు తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది రోజు విడుదల కావడం పట్ల ఇటు వైసీపీ జిల్లా నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. విడుదలైన తర్వాత పిన్నెల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా మంత్రాలు జరిపినట్లు తెలుస్తా ఉంది. రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. మా మీద కేసు బరాయించి ఈ రోజుకి 99 రోజులు అక్రమంగా కూడా నిర్బంధించడం జరిగింది. ఆ గ్రామంలో ఈ సంఘటన జరగడానికి ఒక నెల ముందు కూడా ఆధిపత్య పోరులో 2 వర్గాలకు సంబంధించి అక్కడ గొడవలు జరిగినాయి. కన్సల్ట్ ఎస్పీ గారు కూడా ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. టోటల్ గా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏం జరుగుతున్నది కూడా తెలుసు. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ 2 ఆధిపత్య పోరు 2 వర్గాలకు సంబంధించి వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు దీని వెనకాల ఎవరున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఎవరైతే మమ్మల్ని మానసిక క్షోభ గురి చేసి ఈ రకంగా అన్యాయంగా కూడా మా పార్టీ పెట్టిన 15 సంవత్సరాల నుంచి కనీసం వాళ్ళ మొహాలు కూడా తెలియదు. మా ఆఫీసుకు కానీ మా దగ్గరకు కానీ వాళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. కానీ వీళ్ళందరూ గూడు పుటానా చేసి ఏదైతే మమ్మల్ని అక్రమంగా కేసు పెట్టి ఈరోజు 99 రోజులు ఈరోజు మమ్మల్ని పెట్టారో అంతకంతకు అనుభవిస్తారు. మా టైం కూడా వస్తుంది. మా టైం అయినప్పుడు మేమేదో చూపిస్తాం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతాం. తెలుగుదేశం 2 వర్గాలకు సంబంధించి